నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టా అమరేష్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం 51వ డివిజన్ కపాడిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి, తెలుగు యువత యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఏంబేటి సందేశ్, జయకుమార్లు పాల్గొన్నారు. అనంతరం రేవతి, అమరేష్లు మీడియాతో మాట్లాడారు. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన ప్రియమైన నాయకుడు విబిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కపాటిపాలెంలో నన్ను ఆహ్వానించినందుకు అమరీష్కు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి వ్యక్తికి నేను ఆహ్వానం అందిన వెంటనే వచ్చేసి కేక్ కట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ సారు, విజయభాస్కర్ రెడ్డి సారు వేరు కాదు, కృష్ణార్జున్ లాంటి వాళ్ళు. వాళ్ళ ప్రయాణం ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. వాళ్ళిద్దరు కూడా నాకు తెలిసి 40 years వాళ్ళిద్దరి ఒక దారిలో నడిచిన విధానం ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా వెనకుండి నడిపిస్తుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాడని మా తమ్ముడు అమరీష్ చెప్పాడు. దానికి కారణం నేను కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా దాన్ని చెప్పుకోకపోతే నేను తక్కువ అయినట్టే అవుతుంది. మా ఆయన మీద గత వైసీపీ ప్రభుత్వంలో దొంగ కేసులు పెడుతున్న సందర్భంలో ఆయన మీద 307, అలాగే మిగతా మహిళల మీద 307 పెట్టి నన్ను కూడా A2గా చేర్చి ఉన్న సందర్భంలో ఆయన జైలుకి వెళ్ళాడు. నేను అబ్స్టాండెడ్ అవ్వాల్సి వచ్చింది. అయితే నేను మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది ఎప్పుడు కూడాను. ఆ రోజు నేను వెంటనే ఒక ఫోన్ లేకుండా, నా బంధువర్గం లేకుండా ఇక్కడి నుంచి నేను ప్రయాణం కొనసాగించి ఊరు ఎక్కడో వెళ్ళిపోతే ఒక రాత్రి విజయభాస్కర్ రెడ్డి సారు నేను కాంటాక్ట్ అయితే, ఎక్కడున్నావు రేవతి అంటే, నేను సార్ ఇట్లా ఒక విలేజ్లో ఉన్నానంటే వెంటనే కారు పంపించి నన్ను ఒంగోలులో నుంచి పికప్ చేసుకొని కావల్లో ఒక చోటకు చేర్పించి అక్కడి నుంచి పికప్ చేసుకొని ఇంకొక చోటు నుంచి ఒక 5 రోజులు ఒక 4 గోడల మధ్య ఉండి అదేవిధంగా మరలా ఒక 5 రోజుల తర్వాత నాకు బెంగళూరుకి, నేను నాతోటి మా కుటుంబం సంబంధించిన వాళ్ళకి టికెట్లు బుక్ చేసి బెంగళూరుకు పంపించి 4 రోజులు కాపాడిన వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి సారు. అదేవిధంగా నా భర్తకి జైలుకు పోయి వచ్చే లోపల ఒక కేసు, బయట ఉండే లోపల ఒక కేసు, బెయిల్ తెచ్చుకునే లోపల ఒక కేసు పెడుతుంటే ఒక మిడ్ నైట్ ఒక బట్టలు లేకుండా, షర్టు లేకుండా, నల్ల బట్టలు, గుండుతోటి ఒక టవల్ వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకొని ఎప్పుడు కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉండేవాడు. ఒక ట్రావెల్ బండిని మాట్లాడి విజయవాడకు పంపించి ఒక పొలాల మధ్యన ఆయన ఎక్కడ పెట్టాడో ఒక చోట పెట్టి 10 రోజులు కాపాడి ఆయనకు బెయిల్ వచ్చేందుకు నిరంతరం కృషి చేసిన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈరోజు నేను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను థ్యాంక్ యూ చెప్తే మా కుటుంబం ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటుంది. అలాంటి వ్యక్తి నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఏ పని అని పోయినా కానీ తప్పకుండా చేస్తాడు. అలాంటి వ్యక్తి మనకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు కలిగించి ఆ భగవంతుడు మంచి చేయాలని, ఎంతో ఉన్నత స్థాయికి పంపించాలని అందరి తరపున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా అమరీష్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అమరీష్. సో మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి నేను తెలియకపోవచ్చు. సో నేను ఇక్కడ ముఖ్య ఉద్దేశము అంటే, నేను ఒక మనిషి గురించి మాట్లాడే ముందు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంది, ఆ మనిషి వల్ల మనకు ఉపయోగం ఏంది అనే విషయాన్ని ఫస్ట్ నేను ఆ టాపిక్ని మాట్లాడాలనుకుంటున్నాను. రాజకీయం అంటే కొట్టుకోవడం కాదు, రాజకీయం అంటే కలుపుకోవడం అని చెప్పిన వ్యక్తి నాకు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే అది వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. సో సార్ ఏం చెప్పారంటే, ఒకానొక టైంలో నేను పిల్లల్ని వేసుకొని తిరిగేటప్పుడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎదుగుతున్నావు, సో యూ హ్యావ్ సర్టన్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే నీ ఏజ్తో పాటు నీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. సో దాంతోపాటు ఒక లీడర్గా ఎదగాలంటే నీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, సో రాజకీయం అంటే కొట్టుకోవడం కాదు, కలుపుకోవడం రా, నీకు ఏ అవసరమున్నా నా దగ్గరికి రా, నేను నీకున్నాను అనే భరోసా ఇచ్చిన వ్యక్తుల్లో ఈరోజు వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషన్ అంటే ఈ నెల్లూరు జిల్లాలో గుర్తొచ్చేది ఎవరంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే మనం నమ్మిన మనుషుల కోసం, మనం నమ్మిన కార్యకర్తల కోసం ఎవరితో అయినా ఎందాకైనా పోవచ్చు అని నాకు చెప్పిన మా నాయకుడు, నా ఇన్స్పిరేషన్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే
ఈరోజు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే రాజకీయంలో మెచ్యూరిటీ లెవెల్స్ ఇట్లా ఉంటాయి, ఈ మార్గంలో పోవాలి, ఈ మార్గంలో పోతే మనం సక్సెస్ అవుతామని చెప్పిన వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి సార్. సో ఎందుకు విజయభాస్కర్ రెడ్డి సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే, సో హీ స్టార్టెడ్ విత్ నథింగ్, ఏమీ లేకుండా ఒక కింద స్థాయి నుంచి ఒక టీచర్స్కి చాపీస్ ఇచ్చే స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఈరోజు ఈ పొలిటికల్లో కానీ లేకపోతే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారంటే అది రాత్రికే వచ్చిన ఉద్దేశం కాదండి. ఆయన కష్టపడి ద హార్డ్ వర్క్ వాట్ హీ హ్యాడ్ డన్, అంటే దాని మీద అతను పెట్టిన హార్డ్ వర్క్, ఎఫర్ట్, డెడికేషన్ ఏదైతే ఉందో అదే ముఖ్య ఉద్దేశం. సో మరొక పర్యాయం నాకు ఛాన్స్ ఉంటే ఇంతే గర్వంగా, ఇంతే దిగ్విజయంగా మరొకసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది అలాగే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారిది ఇద్దరిది కలిపి ఒకే దాని మీద చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ పుట్టినరోజు చేయడానికి ఈరోజు నా కారణం కాదండి. ఎందుకంటే నేను ఫోన్ చేయంగానే నాతో ఉన్న నా తమ్ముళ్ళు, వాళ్ళతో ఉన్న వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధుమిత్రులు, ఎవరైతే తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఉన్నాడో ఎంబేడి సందేశ్ అతనైతే కానివ్వండి, చిన్నన్నగా అయితే కానివ్వండి, ఎవరైతే శామ్ ఫిలిప్ ఉన్నాడో శామ్ ఫిలిప్ కానీ, నా అల్లుళ్ళు ఉన్నారో నా అల్లుళ్ళు కానివ్వండి, అలీ కానివ్వండి, రబ్బానీ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు పేర్లు చెప్పుకుంటే సరిపోవు కనేసి నా ఇంటి అంటే ఇంటితో రక్త సంబంధం కాకపోయినా నాకు సొంత తోడబుట్టిన మనుషుల్లాగా ఈరోజు నాకు సహకరించినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా బామ్మర్ది, నా అల్లుళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు.